నమస్తే ఫ్రెండ్స్, ఖత్తర్‌లో డ్రైవింగ్ లైసెన్స్ ఎలా తీసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక మనం డైరెక్ట్‌గా టాపిక్‌లోకెళ్తే మొదటగా ఎలిజిబిలిటీ చూద్దాము. ఖత్తర్‌లో ఎవరైతే డ్రైవింగ్ లైసెన్స్‌కి అప్లై చేస్తారో వాళ్ళ ఏజ్ 18 సంవత్సరాలు నిండి ఉండాలి. వ్యాలిడ్ రెసిడెన్షియల్ అకామా లేదా వ్యాలిడ్ వీసా ఉండాలి. ఇంకా మీ వ్యాలిడ్ రెసిడెన్షియల్ అకామాలో వీసాలో మీ ప్రొఫెషన్ డ్రైవర్ లేదా సూపర్వైజర్, ఇంజనీర్, డాక్టర్ ఇలాంటి ప్రొఫెషన్ ఉన్న వాళ్ళకు మాత్రమే ఖత్తర్ ట్రాఫిక్ డిపార్ట్మెంటు లైసెన్స్ ను మంజూరు చేస్తుంది. ఇంకా జనరల్ వర్కర్లు, క్లీనర్లు, డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ కాకుండా వేరే వర్కర్లు ఉంటారు కదా, అలాంటి వాళ్లకు ఖత్తర్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ లైసెన్స్ ను మంజూరు చేయదు. ఇంకా ప్రాసెస్ విషయానికి వస్తే మొదటగా ఖత్తర్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ఆమోదించిన ఐ టెస్ట్ సెంటర్లకు వెళ్లి మీరు మొదటగా ఐ టెస్ట్ చేయించుకోవాలి. ఈ ఐ టెస్ట్ రిజల్ట్ మీకు కొన్ని ఐ టెస్ట్ సెంటర్లు మీకు చేతికిస్తాయి. కొన్ని ఐ టెస్ట్ సెంటర్లు డైరెక్ట్ గా ఖత్తర్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ కి ఆన్లైన్ ద్వారా సెండ్ చేస్తాయి. ఇంకా దీనికి 25 నుంచి 50 రియాల దాకా ఖర్చు అవుతుంది. ఇక మీ దగ్గర ఆల్రెడీ జీసీసీ లైసెన్స్ గనక ఉంటే మీరు ఈ ఐ టెస్ట్ రిజల్ట్, మీ జీసీసీ లైసెన్స్, మీ రెసిడెన్షియల్ అకామా తీసుకొని డైరెక్ట్ గా ఖత్తర్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ కి వెళ్లి మీరు డైరెక్ట్ కంప్యూటర్ టెస్ట్ కి ఇంకా డ్రైవింగ్ టెస్ట్ కి అప్లై చేయొచ్చు. మీరు పేమెంట్ చేసిన తర్వాత మీకు మొదటగా కంప్యూటర్ టెస్ట్ ఉంటుంది. దీంట్లో కనుక మీరు పాస్ అయితే తర్వాత మీకు డ్రైవింగ్ టెస్ట్ ఉంటుంది. దాని తర్వాత మీకు లైసెన్స్ అనేది మంజూరు చేస్తుంది. ఒకవేళ మీరు కంప్యూటర్ టెస్ట్ లో కనుక ఫెయిల్ అయితే మీకు మరో 2 ఛాన్సులు ఉంటాయి. ఆ 2 ఛాన్సుల్లో కూడా మీరు ఫెయిల్ అయితే మీరు ఖచ్చితంగా ఖత్తర్ లో ఉన్న డ్రైవింగ్ స్కూల్లో జాయిన్ అవ్వాల్సింది ఉంటుంది. ఇంకా అలాగే ఎవరైతే ఫ్రెష్ గా ఏ లైసెన్స్ లేకుండా ఖత్తర్ లో లైసెన్స్ తీసుకోవాలనుకుంటారో అలాంటి వాళ్ళు కూడా ఖచ్చితంగా ఖత్తర్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ఆమోదించిన డ్రైవింగ్ స్కూల్లో జాయిన్ అవ్వాల్సింది ఉంటుంది. మీరు మీ ఐ టెస్ట్ రిజల్ట్, అకామా 2 ఫోటోలు తీసుకొని డ్రైవింగ్ స్కూల్లో జాయిన్ అయిన తర్వాత వీళ్ళు మీకు థియరీ క్లాసులు నిర్వహిస్తారు. ఈ థియరీ క్లాసుల్లో ట్రాఫిక్ సిగ్నల్స్, ట్రాఫిక్ సైన్ బోర్డ్స్ ని వివరిస్తారు. తర్వాత మీకు ఒక టెస్ట్ అనేది మీ మొబైల్లోనే నిర్వహిస్తారు. అది కనుక మీరు పాస్ అయితే తర్వాత మీకు డ్రైవింగ్ అనేది నేర్పించడం జరుగుతుంది. దీంట్లో మీకు హైవే డ్రైవింగ్, రివర్స్, యూటర్న్, ఇంకా అలాగే పార్కింగ్ ఎలా చేయాలో నేర్పిస్తారు. తర్వాత మీకు ఒక డేట్ ఇచ్చి ఆ డేట్ కి ఖత్తర్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ ముందర మీరు డ్రైవ్ చేసి పాస్ కావాల్సి ఉంటుంది. ఈ టెస్ట్ లో ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ఆఫీసరు మీరు సీట్ బెల్ట్ పెట్టుకున్నారా లేదా, సీట్ ను సెట్ చేసుకున్నారా లేదా, ఇంకా మిర్రర్లను సెట్ చేసుకున్నారా లేదా అని గమనిస్తాడు. అలాగే మీరు డ్రైవ్ చేసేటప్పుడు లెఫ్ట్ కు రైట్ కు తిరిగినప్పుడు సిగ్నల్ వేసినారా లేదా, ఇంకా రౌండ్ బోట్ లో ఎగ్జిట్ అయ్యేటప్పుడు కరెక్ట్ లైన్ లోనే మీరు ఎగ్జిట్ అయ్యారా లేదా అని ఆయన చెక్ చేస్తాడు. మీరు అన్ని కరెక్ట్ గా చేసి పాస్ అయిపోతే పేమెంట్ చేసి అప్పుడే మీరు లైసెన్స్ తీసుకోవచ్చు. ఒకవేళ మీరు కనుక ఫెయిల్ అయితే మరో 2 ఛాన్సులు మీకు ఉంటాయి. ఈ 2 ఛాన్సుల్లో కూడా మీరు ఫెయిల్ అయితే మీరు మళ్ళీ తిరిగి ఈ డ్రైవింగ్ స్కూల్లో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇంకా ఈ పేమెంట్లు ఏవైతే ఉన్నాయో అన్ని మీరు కార్డుతోనే పేమెంట్లు చేయాలి. క్యాష్ రూపంలో అయితే అస్సలు తీసుకోరు. ఇంతకు ముందు ఖత్తర్ లో వాస్తాలతో హౌస్ డ్రైవర్లకైతే లైసెన్సులు చేయించేవాళ్ళు. ఇప్పుడు కుదరడం లేదు. ఖచ్చితంగా కంప్యూటర్ టెస్ట్ పాస్ అయితేనే దాని తర్వాత డ్రైవింగ్ టెస్ట్ లో కొద్దిగా వాస్తాల్లో పాస్ చేస్తున్నారు, లేదంటే కుదరట్లేదు. చూడండి, ఇంత ఈజీగా మనం ఖత్తర్ లో లైసెన్స్ తీసుకోవచ్చు. మీకు గనుక వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరో ఇన్ఫర్మేటివ్ వీడియోలో తర్వాతి వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.